విషాన్ని తీసుకొని, అంటే మేతను తీసుకొని అందులో విషాన్ని తన రక్తంలోకి మాంసంలోకి ఇంకింపజేసుకొని అమృతాన్ని పాలులోకి పంపిస్తుంది. అలా వేరు చేయగలిగిన జీవి ఒక్కటే ఉంది భూమి మీద, గోవు. అందుకు గోవు పాలు తాగి మరి అస్వస్థత పొందినటువంటి వాళ్ళు ఎక్కడా ఉండరు, ఎందుకంటే అది అమృతం. అలాగే మనం కూడా ఆక్సిజన్ తీసుకుంటాం, బట్ లోపటే కార్బన్ డైఆక్సైడ్ ని మనం బయటికి వదులుతూ ఉంటాం. కానీ ఒక్క గోవు మాత్రమే ఆక్సిజన్ తీసుకుని ఆక్సిజన్ వదిలే జీవి. కార్బన్ డైఆక్సైడ్ వదలదు. మరి ఏం చేస్తుంది ఆ కార్బన్ ని అంటే తన రక్తంలోకి మాంసంలోకి ఇంకింప చేసుకుంటది. అందుకు గోవు పాలు ఎంత శ్రేష్టమో, గో మాంసము గో రక్తము అంత అనర్థము మానవ జాతికి. అందుకు దాన్ని తినొద్దన్నారు. కానీ అనేక రకాల కారణాలు, ఉక్రీకరణల వల్ల గోవుని ఒక జాతి పూజిస్తుంది కాబట్టి ఇంకొక జాతి తినేయడానికి మరి సిద్ధమైపోయింది. అది మానవ జాతి తాలూకా దుర్వ్యవస్థ, సరిగా అర్థం చేసుకోలేకపోవడం. ఇక గోవుల దగ్గరికి వద్దాం. మనం ప్రేమిస్తాం కాబట్టి ఇంకోటి ద్వేషిస్తున్నాడు. ఇందాకే చెప్పాను కదా, మనం ప్రేమించలేదు పక్క వాళ్ళకి ద్వేషం అవుతుంది. ఇంకొక విషయానికి వద్దాం. అసలు గోపాలుడు అంటే ఎందుకో గేదెలు కాసుకున్నవాడు కృష్ణుడు అంటే అంత నచ్చదు ఎవరికి. కానీ ఆయన ఆవులు కాయలేదు, గోవులు కాయలేదు. కానీ మన చిత్రకారులు లేదు మన పూర్వీకులు కృష్ణుడు ఉన్నాడంటే వెనకాతలు కొన్ని గోవులు పెడతారు, అవి ఆవులనే పెడతారు. ఇది ఒక పరాకాష్ట, ఇది ఒక ప్రయత్నం జరిగింది. ఆ జోలికి పోవద్దు ఇప్పుడు మనం. అసలు విషయం ఏంటంటే ఇందాకే చెప్పాను నేను, కృష్ణుడు అవ్వడానికి 8 మార్గాలు ఉన్నాయి. అందులో ఒక మార్గము గోపాల కృష్ణ జై, గోవింద కృష్ణ జై. గోపాల కృష్ణ జై, గోపాలుడైన వాడు కృష్ణుడు అవుతాడు. ఇందాక ఎలా అయితే మనము గోపాలుడు అంటే ఆవులు కాసే వాళ్ళ అని అనుకున్నారు వీళ్ళు, కానీ అదేంటో చెప్తా. ఇందాక ఎలాగైతే మనము నాది నేను హరించుకుంటే హరి అవుతానని చెప్పాను, గోపాలుడైన వాడు కృష్ణుడు అవుతాడు, గోవిందుడైన వాడు కృష్ణుడు అవుతాడు. ఎవరయ్యా ఈ గోపాలుడు అంటే ఇందాక మీరు ఆవులు కాసుకున్నవాడా పశువులు కాసుకున్నవాడా? ఆవులు పశువులు కాదు, పశు ప్రవృత్తి కల నీ ఇంద్రియాలు నువ్వు కాసుకోవడము. ఈ ఇంద్రియాలకి పశు ప్రవృత్తి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక గోవుని తీసుకొచ్చాం, అది గోవే, గోమాతే, కానీ దానికి అది ఇప్పేసినావు అనుకో, అది ఎడిపోతుందో దానికే తెలియదు. అర్థమవుతుందా మీకు? అలా మన మనసు ఒక్కసారి బయటికి వెళ్ళిన తర్వాత ఎడిపోతుందో దానికే తెలియకపోతే దాని పేరు పశువు. అటువంటి మనసు, అటువంటి ఇంద్రియ సమూహాన్ని, నా ఇంద్రియ సమూహాన్ని నేను కనుక సరిగా పాలించుకోగలిగితే ఆయమే గోపాల. నాలోని ఉన్న ఇంద్రియ పశువులను, పశు ప్రవృత్తి గల మనసుని నేను పాలించుకున్నాను అనుకో, నువ్వు ఆగు అక్కడ, ఆగు, గుండుగాడు అంటున్నాడు ఈ రోజు కృష్ణాష్టమి కాబట్టి తులానికి ఎంతో తక్కువ ఇస్తామని, కానీ వాటి వెళ్తున్నాక నీకు అంత లేదు, ఇప్పుడు నువ్వు ఆగు అని నీ మనసును నువ్వు కంట్రోల్ చేసుకోగలిగితే, నీలో ఉన్న పశువు నువ్వు కంట్రోల్ చేసుకోగలిగితే నువ్వు గోపాల. అది కృష్ణుడు అవ్వడానికి ఒక మార్గం. బాల్యంలో కృష్ణుడు బాలకృష్ణుడు అయ్యేటప్పుడు చేసినటువంటి ప్రక్రియలు, తన మనసును తాను బాల్యంలో ఉన్నప్పుడే దాన్ని తన అదుపులోకి తెచ్చుకున్నాడు. విషము అన్నది ప్రతి వారిలో ఉంటుంది. ద్వేషము, మన ద్వేషం ముందు విషం ఒక లెక్క. దెయ్యం భయపడతారు, ఇదే పెద్ద మహా దెయ్యం, ఈ దెయ్యానికి ఆ దెయ్యం భయపడుతుంది, కానీ మనం భయపడాలన్నా. అలాంటి కాళిందుడిని సైతం, అంటే నల్లటి మడుగులో ఉన్న ఒక విషనాగును సైతం కృష్ణుడు చిన్నతనంలోనే లొంగ తీసుకున్నాడు. అంటే దాని అర్థం నూతిలో దూకి ఆ పాముతో ఫైట్ చేసి, అంటే ఆ కవి వర్ణించే విధానం అది. నూతిలో అంటే మనలోకి మనం దూకి మనలో బుస కొడుతున్నటువంటి ఆ యొక్క కామ క్రోధ మద మోహాలను మనం అణిచేస్తే నువ్వు కాళిందుడు అవుతావు. గోవిందుడు, గో అంటే ఇంద్రియాలని అర్థం చెప్పాను. గో అంటే ఆవు కాదు, ఇంద్రియం. ఇంద్రియానికి ఆవుకి పోలికుంది. ఇది పశు ప్రవృత్తి ఉంటుంది దానికి, పశువు లాంటి మనసు ఉంటుంది కాబట్టి దాన్ని మనం అంటాం. అలాగే గో అంటే ఇంద్రియాలు. ఒక చిన్న విషయం అండి, మీకు పెళ్ళైంది కదా, మీకు 5 అత్తలు, అంటే మీ భార్యకి 4 చిన్నమ్మలు ఉన్నారు. ఎవరికి ఇంకా పిల్లలు లేరు కాబట్టి అందరికీ అల్లుడు మీరే. మీరేం చేశారంటే వాళ్ళ ఇంటికి జంప్ అయిపోయారు. ఇక ఉదయం నుంచి సాయంత్రం వరకు అత్తలు అన్నీ తీసుకొచ్చి పెడుతున్నారు. వాళ్ళు తెచ్చిన మీరు భుజిస్తున్నారు. మీ జీవితం చాలా హాయిగా ఉంటుంది. దాని పేరు గోవింద.
కొన్ని సందర్భాల్లో ఏదో కష్టపడి ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటున్నారు, మీ భార్యకి 5 చిన్నమ్మలు కూడా ఉన్నారు, మా అల్లుడు ఏదో పెద్ద ఉద్యోగం చేస్తున్నాడో లాభం లేదని వాళ్ళ ఇల్లందరూ ఖాళీ చేసి మీ ఇంట్లో వచ్చి కూర్చొని తింటున్నారు అనుకోండి, అప్పుడు నువ్వు గోవిందా? అర్థమవుతుందా మీకు? ఇక్కడ గోవింద అంటే ఆ పదం తాలూకు అర్థము, కృష్ణుడు అన్నవాడికి తన ఇంద్రియాలు తీసుకొచ్చి తనకు పెడుతుంటే తను భుజిస్తే తాన పేరు గోవింద, తనే గనక ఇంద్రియాలకు బలి అయిపోతే గోవింద. ఎవడయ్యా కృష్ణుడు అవుతాడు అంటే ఎవరైతే తన ఇంద్రియాల ద్వారా శక్తిని సంపాదించుకొని తను రమిస్తూ ఉంటాడో ఆయన శ్రీకృష్ణుడు. అందుకు గోపాల కృష్ణ జై, గోవింద కృష్ణ జై అన్నమాట. అలా అయినవాడు కృష్ణుడు. ఓకే నందగారు, ఫైనల్గా మనం కృష్ణులు అవ్వాలంటే ఏం చేయాలి? ఖచ్చితంగా అవ్వచ్చా? ఖచ్చితంగా అవ్వచ్చు, అవి తీరాలి. కాకపోతే ఓసో ఒప్పుకోడు, కాకపోతే ఇస్కానోలు ఒప్పుకోరు, కాకపోతే కృష్ణ చైతన్యం ఒప్పుకోదు. భారతీయులందరూ ప్రపంచంలో మానవాళ్ళందరినీ కృష్ణులుగా తయారు చేయాలి. అయితే ఏమిటి? అన్నిటికంటే అతి సులువైన పాత్ర కృష్ణుడిది. మనం అర్థం చేసుకోగలిగితే కృష్ణుడి జీవితంలో ఒక అద్భుతమైనటువంటి ఘట్టాన్ని మనం అర్థం చేసుకోవాలి. మనము ఏదో ఒక కారణంతో, ఏదో ఒక మిషతో, ఏదో ఒక అధికారంతో, ఏదో ఒక బంధంతో పక్క వాళ్ళ జీవితాల్లో చేతులు పెట్టేస్తుంటాం. చేతులు పెట్టావు అంటే నువ్వు కృష్ణుడు కాలేదు. నీ కృష్ణుడు కాదు, మంచి తండ్రివే, కానీ మీ అమ్మాయి ప్రేమించి పెళ్లి చేసుకుంటాను అన్న ఆ అంశము అది నచ్చక, ఆ అబ్బాయి నచ్చక, నేను నీ తండ్రిగా చెప్తున్నాను, నువ్వు వాడిని చేసుకోవడానికి వీల్లేదు, నేను నీ మంచి కూడా చెప్తున్నాను, వాడిని చేసుకోవడానికి ఎందుకు నువ్వు చెప్తున్నావు అంటే నీకు నేను తండ్రిని అన్న ఒక పదవిని అడ్డు పెట్టుకొని అక్కడ మనం దూరిపోతాం వాళ్ళ జీవితాల్లో. అలా దూరిపోతే నువ్వు నికృష్టుడు కాదు, కానీ కృష్ణుడు అయితే మాత్రం కాలేదు. మరి ఏమిటండి కృష్ణుడు? ఇందాక చెప్పిన కృష్ణుడికున్న 16,000 అష్టభామలు, అష్ట ఐశ్వర్యాలు, ఆ అద్భుతమైన జీవిత విజ్ఞానం, ప్రపంచమే నీరాజనాలు పట్టేటంత నైపుణ్యం నీ జీవితంలో నువ్వు కావాలి అంటే చేయవలసింది ఒకటండి. అతి సులభం కానీ అతి కష్టమేమో. ఏమిటా పని అంటే, ఎవరి జీవితంలోనూ ఏ సందర్భంలోనూ ఎటువంటి పరిస్థితుల్లోనూ వేలు పెట్టకుండా ఉండగలిగితే యు బికమ్ ఏ కృష్ణ. అది కృష్ణాష్టమి. ఓకే, ఏ పరిస్థితుల్లోనూ. మరి వాళ్ళు చెడిపోతారు కదా, అది లేవు. కృష్ణుడికి తెలుసు, కృష్ణుడికి ముద్దులు మేనలుడు ఎవరు? అభిమన్యుడు, స్వయాన చెల్లెలు కొడుకు. ఓకే, సాధారణంగా మేనల్లుడికి మేనమామ మీద అతి ప్రేమ ఉంటుంది. అది బంధం తాలూకా గొప్ప ఇదనమాట. అలాగే ప్రతి మేనల్లుడి మీద మేనత్తకి అంతులేని ప్రేమ ఉంటుంది. చచ్చిపోయినా కూడా వదలరు. మా మేనల్లుడు ఏమైపోతాడో అని వాళ్ళు నిరంతరం వాళ్ళకి రక్షణ ఇస్తుంటారు. మేనల్లుడు అంటే మేనత్తకు అంత అభిమానం ఉంటుంది. మళ్ళీ ఈ మేనల్లుడు అమ్మ ఇష్టం ఉండదు, ఆడపడుచు అవుతుంది కానీ మేనల్లుడు అంటే మాత్రం చాలా ఇష్టం. మరి అంత గొప్ప మేనల్లుడు యుద్ధంలోకి వెళ్తున్నాడు, పద్మవ్యూహంలో చిక్కుంటున్నాడు అని కూడా తెలుసు. అరే అభిమన్యు నువ్వు వాడు కాదు, ఇటు రారని కనుగిడిచాలి, ఇటు వచ్చేస్తాడు. లేదు ఎవడికో చెప్పాడు నా పేరు అటు వద్దని చెప్పొచ్చు, ఈయనకి అధికారం ఉంది కానీ చెప్పలేదు, చూస్తూ ఉన్నాడు జరగని లీలా వినోదం. అలా ప్రతి వ్యక్తి జీవించాలి ఈ భూమి మీద. భగవద్గీత విన్నావా, నచ్చిందా, నచ్చలేదా, అర్థమైందా, అర్థం కాలేదా, తర్వాత వింటావా, అది నీ ఇష్టం. కానీ భారతదేశంలో పుట్టిన నువ్వు ఏదో ఒక రోజుకి ఈ నికృష్ట తత్వం నుంచి నెమ్మదిగా అనేక తలాలు, పరిధులు, అవగాహన చేసుకుంటూ ఒక రోజుకు నువ్వు కృష్ణుడిగా జీవించాలి. దీని పేరే భవిష్యత్తు కృష్ణుడిది. అదే కృష్ణాష్టమి. కృష్ణుడు ఆ స్థితిని పొందిన రోజు ఈ రోజు, పుట్టినరోజు ఈ రోజే, తన అష్ట ఐశ్వర్యాలతో తొలతూగిన రోజు ఈ రోజే, తను ఈ గొప్ప జీవిత సత్యాన్ని తెలుసుకున్నది ఈ రోజే. ఎవరి జీవితంలోనూ ఏ పేరుతోనూ చేయి పెట్టకూడదు. ఎందుకు పెట్టకూడదు అంటే ఎవరు ఉండగలరు అలా? వినడానికి చాలా అద్భుతంగా ఉంది. కృష్ణుడికి కావాల్సినవి కూడా మనకి కావాలి, మరి మనకెందుకు కావట్లేదంటే ఇగో ఈ తత్వం మన దగ్గర లేదు. ఏం చేయాలి? ఎప్పుడు సాధ్యమవుతుంది ఇది? బలవంతంగా ఉండగలమంటే ఉండలేము. ఏ మనిషి అయితే అపారమైన సాధన, సజ్జన సాంగత్యం, స్వాధ్యాయంతో అంతా నేనే, ఎప్పుడండి అంతా సాధన చేయాలి. సాధన ఎంత ఎక్స్పాన్షన్ అయిపోవాలంటే అంతా నేనన్నది కాదు,
అది సాధన ద్వారా తెలుస్తుంది. అంతా నేనే అయినప్పుడు నన్ను మోసగించేటోడు నేనే, నన్ను ప్రేమించేటోడు నేనే, నన్ను తిట్టేటోడు నేనే, నన్ను పొగిడేటోడు నేనే, అనుభవిస్తుంది నేనే, చూసి ఆనందిస్తున్నది నేనే, సర్వదా త్రికాలాలను అంతా నేనే ఉన్నానని నిశ్చలంతో ఎవరైతే ఉండగలుగుతాడో ఆయన కృష్ణుడు. ఆయన కృష్ణం వందే జగద్గురు. ప్రతి మనిషి ఈ స్థాయికి రావాలి అన్నది. అప్పుడు దాని పేరు పరిపూర్ణ జీవితం. ఓకే, దాని పేరేం పేరండి? పరిపూర్ణ జీవితం. అప్పుడు అర్థమవుతుంది, నవ్వుకుంటాడు ఆయన. ఓహో, ఎన్నాళ్ళు అన్నిటికీ బాధపడ్డాను నేను, అన్నిటికీ ఆనందించాను, అది బాధ కాదు, ఇది ఆనందం కాదు, ఇది ఒక లీల అన్నమాట. అందుకే ఎప్పుడు ఎక్కడ దేనికి ఎవరి వల్ల ఎందుచేత కష్టపడిన వాడే కృష్ణుడు. తీసుకోడు. ఎందుకు తీసుకోడు అంటే వాడెవడు? నేనే. ఇదే సత్యాన్ని ఆయన అనేక లీలల్లో అరవింద స్వామికి చూపించారు. అరవిందో స్వామికి మన పాండిచ్చేరిలో ఉండే అరవింద స్వామికి చూపించారు. ఇదే జీవితాన్ని ఆయన అనేక మందికి చూపించారు. అర్థమైంది వాళ్ళకి. రమణ మహర్షి చూశారు, కావ్యకంఠ గణపతి చూశారు, బ్లవస్కి చూశారు. అంటే ఎలా? ధ్యానం ద్వారా, జీవిత అవగాహన ద్వారా, ఆ పరిధిని పెంచుకోవడం ద్వారా. నాది నేను ఎంత వదిలితే ఇది అంత అర్థమవుతుంటది. నాది నేను ఎంత ఉంటే కృష్ణతత్వం అంత మూసుకుపోయి కృష్ణుడు కాదు కదా, మామూలుడు కాదు కదా, నికృష్ణుడుగా తయారవుతుంది. ఫైనల్ గా భగవద్గీతను అర్థం చేసుకోవాలి అంటే నాది నేను అన్నది మెల్లమెల్లగా వదులుతూ వస్తే భగవద్గీతని నిరంతరము పఠించాలి, నిరంతరము చదవాలి, నిరంతరము సాధన చేసి తీరాలి. మొదటి స్థాయిలో నీకు వచ్చే అనుభవం ఏంటంటే నాకు ఏడుపు లేదు అని తెలుసుకోవడం ప్రప్రథమ మెట్టు. మీరు భగవద్గీతను అర్థం చేసుకోవడం. అందుకే ఎవరైనా చనిపోయిన వెంటనే భగవద్గీత పెడతారు. అది ఏడుపు లేదని చెప్పేదానికి. కానీ అంత రివర్స్ చేస్తాం మనం. భగవద్గీత పెట్టి ఏడుస్తూ ఉంటారు, వచ్చిన కృష్ణుడికి మతిపోతుంది. ఇది ఎందుకు పెట్టారు, వీరెందుకు ఏడుస్తున్నారు, అందులో ఏమి రాసింది? నేనేమో మరణానికి ఏడుపు లేదని చెప్పి నేను మరణానికి ఏడుస్తూ నన్ను ఆహ్వానించాను, ఏం చేయాలి? ఇది కృష్ణుడి పరిస్థితి. కేవలం భగవద్గీతను చాలా మంది చచ్చిపోయినప్పుడే వింటుంటారు. దాని అర్థం ఏంటిది? చావుకు ఏడుపు లేదని చెప్తుంది, సావు లేదని చెప్తుంది. ఆ రెండు పాయింట్లు అర్థం కాదు వీళ్ళకి. దానికోసం భగవద్గీత చనిపోయినప్పుడు పెడతారు. ఎంత పరస్పర విరుద్ధంగా ఉంటుంది అంటే ఎంత సంస్కరణ ఈ భగవద్గీత ద్వారా ఈ ప్రజల్లో పెంపొందించాలో మనకు చెప్పకనే చెప్తుంది. అటువంటి సందర్భం ఏదైతే ఏడుపు లేదని చెప్తుందో, ఏదైతే చావు లేదని చెప్తుందో, దేనికైతే ఏడుపు వద్దని చెప్తుందో, ఆ సందర్భంలో దాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టి మనం ఏడుస్తున్నామంటే ఎంత విచిత్రంగా ఉంటుంది. సత్యానికి, అవగాహనకి, సాధనకి ఇంత వ్యత్యాసం ఉంటుంది. కృష్ణాష్టమి రోజు ఈ స్ఫూర్తిని అందరము మరింతగా పెంపొందించుకొని ప్రతి ఒక్కరూ వచ్చే కృష్ణాష్టమికి వేలాది మంది కృష్ణుడు, శ్రీకృష్ణులుగా విరాజిల్లాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ. ఓకే నంద గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పటిదాకా కృష్ణుడి గురించి చాలా అద్భుతంగా చెప్పారు. శ్రీకృష్ణాష్టమి సందర్భంగా ఒక 30 సెకండ్లు, 1 నిమిషంలో మీ సందేశం చెప్పండి. ప్రతి ఒక్కరూ శ్రీకృష్ణులుగా విరాజిల్లాలన్నదే మరి ఆ యొక్క వ్యాధవ్యాసుల వారి అభిలాష. కౌల పరంపర ద్వారా యావత్ ప్రపంచానికి కొన్ని యుగాల ముందే ఈ యొక్క భగవద్గీతను, భగవంతుడు మాటను మనకు అందించారు. ప్రతి ఒక్కరము ధ్యానంతో, శాకాహార సాధనతో, ఆచార్య సాంగత్యంతో మరి కృష్ణులుగా, కృష్ణ తత్వాన్ని మరింతగా పెంపొందించుకొని ఓషో గారి ఆశించినటువంటి భవిష్యత్ అంతా కృష్ణుడిదే. మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్కి ఒక మార్గదర్శిగా మనకి ప్రసాదించినటువంటి కృష్ణతత్వాన్ని మరింత లోతుగా మనం సాధనతో ప్రపంచానికి గీతా సారాన్ని, గీతా భావాన్ని, గీతా అర్థాన్ని విశేషంగా పంచడానికి, పరమధర్మం వైపు ప్రపంచాన్ని నడిపించడానికి ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా మరొకసారి పునరంకితం కావాలని ఆకాంక్షిస్తూ అందరికీ ధన్యవాదాలు. హలో ఫ్రెండ్స్, PMC ఆన్లైన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ని నొక్కండి.